హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ అయితే చాలా డిఫరెంట్ రెసిపీస్తో డే 28 డైట్ వీడియోని ప్లాన్ చేశాను. ఫస్ట్ రెసిపీ వచ్చేసి వెజిటబుల్ ఇడ్లీ అండి, బెంగళూరు స్టైల్లో. దీనికి క్యారెట్, బీన్స్ ఇంకా క్యాప్సికమ్ తీసుకున్నాను. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరుక్కోవాలి. బీన్స్ మాత్రం క్యారెట్ తురుము పట్టుకున్నాను, క్యాప్సికమ్ సన్నగా తరిగాను. ఇంకా నా దగ్గర కొంచెం బఠానీ ఉంటే ఆ బఠానీ కూడా తీసుకున్నాను. బఠానీ అనేది ఎనీమియా ప్రాబ్లంకి చాలా మంచి సొల్యూషన్ అండి. అసలు రెగ్యులర్గా కనుక బఠానీ తీసుకున్నారంటే రక్తహీనత సమస్య నుంచి చక్కగా బయటపడవచ్చు. జీడిపప్పులో మెగ్నీషియం ఎక్కువ, మీకు తెలిసిన విషయమే. హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ తగ్గిస్తుంది. ఇంకా క్యారెట్ వచ్చేసి ఏ విటమిన్ రిచ్. బీన్స్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని చక్కగా తగ్గిస్తుంది, ఎందుకంటే బీన్స్లో ఫైబర్ అనేది చాలా ఎక్కువ, డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా క్యాప్సికమ్ గురించి చెప్పేదేముందండి, సి విటమిన్ రిచ్ వెజిటబుల్ ఏదన్నా ఉంది అంటే పచ్చిమిర్చి తర్వాత పచ్చిమిర్చి జాతికి చెందిన క్యాప్సికమే. క్యాప్సికమ్ తీసుకోవటం వల్ల మనకి దగ్గు, జలుబు అనేది తక్కువగా ఉంటాయి. ఉన్నా కూడా రెగ్యులర్గా తీసుకుంటే క్యాప్సికమ్ డెఫినెట్గా తగ్గుతుందండి. ఇంకా ఈ వెజిటబుల్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ రెడీ చేసుకున్న వెజిటబుల్స్ని నార్మల్ ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా, దాంట్లో వేసేసుకొని కలిపేసుకోండి. అలాగే జీడిపప్పు పలుకులు ఉంటాయి కదా, ఫస్ట్ ఇడ్లీ రేకులకి గీ అప్లై చేసుకొని దాని మీద జీడిపప్పు పలుకు పెట్టుకున్నాను. ఆ పైన మనం రెడీ చేసుకున్న ఈ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకొని నార్మల్ స్టీమ్ పెట్టుకున్నట్టు పెట్టుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ఇడ్లీలు. నార్మల్ ఇడ్లీల కన్నా కూడా న్యూట్రిషన్ వాల్యూస్, అలాగే విటమిన్స్, మినరల్స్ అన్నీ రిచ్ అండి. ఈ ఇడ్లీల వల్ల మనకి సూపర్గా ఉంటాయండి. అసలు బ్యాటర్ అయితే అలా రెడీ చేసుకున్నాను. ఇంకా మన డైట్లో నేను ఒక బెస్ట్ టిప్ చెప్తాను, మీరు ఎప్పుడు ఫాలో అవ్వచ్చు. ఇదైతే మాత్రం డైట్ చేసినా చేయకపోయినా నైట్ డిన్నర్ మాత్రం ఈవినింగ్ 7 లోపల, వీలైతే 6 to 7 అయినా ఓకే, మ్యాక్సిమం ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. అసలు మనం వెయిట్ పెరగమన్నా పెరగమండి. 6 లోపల కానీ 7 లోపల కానీ. 7 పెట్టుకోండి కరెక్ట్గా టైము. 7 లోపల మనం డైట్ అని కాదు, నార్మల్ ఫుడ్ అయినా సరే డిన్నర్ అనేది 7 లోపల ఫినిష్ చేశారంటే అసలు ఒళ్ళు రమ్మన్నా రాదండి. ఉన్నా కూడా మనము ఇంకా తగ్గుతాము. ఎందుకంటే మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా కానీ 9 దాకా 8 దాకా మనం టిఫిన్ తినాం కదా. అసలు ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు అవర్స్ వేసుకున్నా కూడా నియర్లీ 12 అవర్స్. అంటే 12 అవర్స్ మనకి కడుపులో ఏమీ పడదు. అంటే మనకి రెస్ట్ ఇస్తాం, మనం డైజెషన్ అవ్వటానికి పొట్టకి రెస్ట్ ఇస్తామండి. కరెక్ట్గా చెప్పాలంటే జీర్ణక్రియకి రెస్ట్ వస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి ఈ ఎనర్జీ అంతా అయిపోతుంది మార్నింగ్ నుంచి తిన్నదంతా. ఆ నైట్ మనం తీసుకున్న ఫుడ్ కూడా చక్కగా అరిగిపోతుంది. ఇంకా అలాగే మనకి ఏమైనా బ్యాడ్ ఉంటాయి కదా, ఎప్పటి నుంచో పేరుకున్న విషపూరిత ఆహార పదార్థాల అవశేషాలు, అట్లాంటివన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయండి. ఇంకా అక్కడి నుంచి కూడా మనకి ఫ్యాట్ ఉంటుంది కదా, ఫ్యాట్ అనేది బర్న్ అయ్యి కరుగుతూ ఉంటుంది. ఇది మెయిన్ ది బెస్ట్ టిప్ అండి వెయిట్ లాస్ జర్నీలో. ఇంక ఇక్కడ వచ్చేసేసి నేను పుట్నాల పప్పు, అలాగే పచ్చిమిర్చి, ఇంకా కొంచెం క్యాప్సికమ్ అవి ఉంటే అవన్నీ, క్యాప్సికమ్ కూడా వేసానండి వెరైటీగా ఉంటుందని చట్నీలో. అవన్నీ వేసేసుకొని చట్నీ మిక్సీ పట్టుకున్నాను. ఇంక ఇక్కడ పోపు వేసేసుకున్నాను. పోపు వేస్తే చట్నీ చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా, నాకైతే చాలా ఇష్టం. ఆ పప్పులు తగులుతూ భలే టేస్టీగా ఉంటుంది. కొంచెం టమాటా కూడా వేసానండి, ఎందుకంటే టమాటా అనేది యాంటీ క్యాన్సర్ రాకుండా చూస్తుంది. ఇంగువ డెఫినెట్గా వాడండి. దానివల్ల మనకి ఇంగువ వల్ల ఒక యూజ్ ఉందండి. పీరియాడిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలామందికి, పీసీఓడి ప్రాబ్లమ్స్. అవి రెగ్యులర్గా రావాలంటే ఇంగువ కనుక వంటల్లో వాడుతుంటే మనకి పీసీఓడి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అందుకే వెనకటి నుంచి ఇంగువ వాడేవారు. మీలో ఎంతమందికి ఈ టిప్ తెలుసో నాకు కామెంట్ చేసేసేయండి. ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీ, వెజిటబుల్ ఇడ్లీ, అదేనండి బెంగళూరు ఇడ్లీ.
దాన్నే బెంగళూరు ఇడ్లీ అని కూడా అంటారు. నేను ఫస్ట్ టైం అయితే బెంగళూరు వెళ్ళినప్పుడు టేస్ట్ చేశాను ఆ ఇడ్లీస్. చాలా చాలా బాగుంటాయండి. అసలు నార్మల్ ఇడ్లీ కన్నా కూడా నన్ను అడిగితే 80% ఎక్కువ టేస్టీగా ఉంటాయి. వెజిటబుల్స్ కూడా అక్కడక్కడ తగులుతూ ఆ క్రంచ్ అనేది లైట్గా తెలుస్తూ, ఎందుకంటే మనం హాఫ్ బాయిల్ చేసాం కదా వెజిటబుల్స్ దీంట్లో. హాఫ్ బాయిల్ చేసి ఏ ఫుడ్ అయినా తీసుకోండి, మీకు ది బెస్ట్ నన్ను అడిగితే. నాన్ వెజ్ మాత్రం కాదండోయ్, నేను చెప్పానని నాన్ వెజ్ తీసుకోకండి. వెజిటబుల్స్, ఫ్రూట్స్ అయితే అలాగే తీసుకుంటాం. వెజిటబుల్స్ గురించి చెప్తున్నా నేను. హాఫ్ బాయిల్ చేసి తీసుకుంటే లీఫీ వెజిటబుల్ అయినా నార్మల్ వెజిటబుల్ అయినా మనకి చాలా చాలా హెల్దీ అండి. బోలెడ్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకి సొంతం అవుతాయి. చూడండి ఇడ్లీలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. నార్మల్ ఇడ్లీ ఇంత కలర్ఫుల్గా ఉంటాయా? ఇంత న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయా వాటిలో? తెల్లగా రోజు తినే ఇడ్లీలే కదండి, మంతెన గారు చెప్పినట్టు. దానివల్ల మనకి పిల్లలకి షుగర్స్ అట్లాంటివన్నీ వస్తాయి. వాటిని కొంచెం స్కిప్ చేయటానికి ఇట్లాంటివి యాడ్ చేసుకుంటూ చేసుకోవడమే. ఫుడ్ అనేది మనం క్రియేట్ చేసేదేనండి, ఏదైనా మన ఇష్టం. మా ఇంటి దగ్గర ట్రాక్ ఉందండి, రైల్వే ట్రాక్. ఏమనుకోవద్దు డిస్టర్బెన్స్. సొరకాయలో మనకి పీచు ఎక్కువ, నీటితో నిండిన కూరగాయ అండి సొరకాయ. ఇందులో ఐరన్, పొటాషియంతో పాటు విటమిన్స్ కూడా ఎక్కువేనండి. మనకి దేహంలో వృద్ధి చెంది, అంటే కరెక్ట్గా చెప్పాలంటే పేరుకుపోయినటువంటి విషపూరిత వ్యర్థాలను తొలగించడంలో సొరకాయ సమర్థంగా పనిచేస్తుంది. చాలామందికి ఇప్పుడున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే మానసిక ఒత్తిళ్ళండి. ఒక రకమైన మత్తు ఉంటుంది సొరకాయలో, అది సహజంగా దానిలో ఉన్నది. దానివల్ల మానసిక ఒత్తిడి అనేది తగ్గి నిద్ర బాగా పడుతుందంటండి. అసలు నిద్రలేమి సమస్యతో ఎంతమంది బాధపడుతున్నారండి. ఈ ఫోన్స్ చూడటం వల్ల కానీ, ల్యాప్టాప్స్ చూడటం వల్ల కానీ, ఇంకొకటి కానీ నిద్రలేమి సమస్య అనేది చాలా బాగా పెరిగిపోయిందండి ఇప్పటి రోజుల్లో. దాని నుంచి బయటపడాలన్నా కూడా సొరకాయ రెగ్యులర్ డైట్లో చేర్చుకుంటే మనం చక్కగా బయటపడవచ్చు. టమాటా అనేది చక్కగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది మనకి. టమాటాలు ఎక్కువ వేసి నార్మల్ కర్రీలాగే వండేసేస్తున్నాను. అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసాను, ఎందుకంటే కొంచెం పనీర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి అల్లం చిన్నులపాయ పేస్ట్ వేస్తే బాగుంటుంది అని చెప్పని. చాలామందికి ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే హెయిర్ లాస్ అండి. ఈ సొరకాయ కనుక తీసుకున్నారంటే స్కిన్ టోన్ బాగుంటుంది, హెయిర్ లాస్ అనేది కూడా మనకి ఉండదంటండి. మీకు ఈ వాల్యూస్, ఫుడ్ వాల్యూస్ అనేవి, మెడిసినల్ వాల్యూస్ ఎందుకు చెప్తున్నానంటే, మీరు రెగ్యులర్గా తీసుకునే ఫుడ్డే ఇన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయా అని చెప్పని నాకు కూడా తెలియదండి నేను తెలుసుకునే వరకు. అలా తెలుసుకుంటే మీరు ఇంకా బాగా ఇష్టంగా తింటారు, మీ పిల్లలకు కూడా పెడతారనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. అలాగే ఇప్పుడు సొరకాయని నేను, ఇది ముదిరిందండి, కొంచెం తెలివిగా తురుము పట్టేసేసి వేశాను. ముదిరితే అది ముక్కల కింద వేసామంటే అది అసలు ఉడకదు, దాంతో పెద్ద యుద్ధమే చేయాలి. అందుకని వెరైటీగా తురుము పట్టి వేస్తే చపాతీకి కాంబినేషన్గా కర్రీ బాగుంటుందని చెప్పని, అన్నంలోకైనా బాగానే ఉంటుంది, తురుమేసేసి వేశాను. ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసేసి లైట్గా మగ్గించుకున్నాను. ఇంకా నాకు మగ్గదేమో అని చెప్పి డౌట్ వచ్చి ఒక గ్లాస్ వాటర్ కూడా వేశానండి దాంట్లో. మామూలు కర్రీలాగే, కాకపోతే తురుము పట్టి వేసా అంతే. వెరైటీ ఏదైనా సరే పడేయకూడదు కదా, వేస్ట్ చేయకూడదు కదా, అదండి నా ఇంటెన్షను. దాదాపు ఏ వస్తువుని వేస్ట్ చేయను, చూసుకొని ఏదో ఒక రకంగా దాన్ని మేనేజ్ చేసేసి వండేసేస్తుంటాను. కూరగాయలైనా, పప్పు దినుసులైనా, ఇంకొకటైనా. ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో ధనియాల పొడి, జీలకర్ర పొడి వేశాను. మీరు ఎప్పుడూ కూడా వంటగదిలో ధనియాల పొడి, జీలకర్ర పొడి అనేది అవైలబుల్గా పెట్టుకోండి. ఎందుకంటే జీలకర్ర అనేది డైజెషన్కి చాలా మంచిది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ధనియాలు తీసుకోవటం వల్ల మనకి ఫుడ్లో ఉన్న ఐరన్ కంటెంట్, హెమోగ్లోబిన్ మనకు అందాలంటే ఫుడ్లో ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ అనేది అబ్జర్వ్ చేయాలి. అది ధనియాలు తీసుకోవటం వల్ల అబ్జర్వ్ చేస్తుందని మీకు ఎంతమందికి తెలుసు అంటే, మనం ధనియాలు వాడటం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ స్టేజ్లో నేను పచ్చిమిర్చి చీలికలు వేశాను. ఎందుకంటే ఫస్టే వేసామనుకోండి, పచ్చిమిర్చి వల్ల మనకి ఘాట్ అనేది తెలియదు. కొంచెం అబౌట్ టు ఫినిష్, ఇంకా కర్రీ ఓకే రెడీ అవుతుంది అనగా మనం పచ్చిమిర్చి వేసామంటే మనకి ఇంకా బాగా ఆ కర్రీలో పచ్చిమిర్చి ఫ్లేవర్ తెలుస్తుంది. అందుకని చెప్పని లాస్ట్లో పన్నీరు తురుము పట్టేసుకున్నాను. తురుము పట్టిన పన్నీర్ వేశాను, ఈజీగా తినటానికి బాగుంటుంది అని చెప్పని. తురుము పట్టిన పన్నీర్ వేసినాక ఎక్కువసేపు ఉడకనివ్వద్దు. ఒక 5 to 6 minutes వాటికి, కర్రీకి, అలాగే ఆ పన్నీర్కి ఆ కర్రీ ఫ్లేవర్ అనేది పట్టే వరకు ఉడికించుకోవాలి.
చపాతీలు అయితే రెడీ చేసేసుకున్నాను. రైస్ స్కిప్ చేయమని నేను చెప్పను కానండి, మ్యాక్సిమం స్కిప్ చేయడానికి ట్రై చేయండి. తొందరగా వెయిట్ లాస్ అవ్వాలంటే ది బెస్ట్ అండి. రైస్ కనుక స్కిప్ చేసామంటే ఇంకా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వచ్చు మనం. ఇంకా మన వెయిట్ లాస్ సిరీస్ అయితే అబౌట్ టు ఫినిష్ అయిపోవచ్చుని అండి. ఇంక ఇప్పుడు లాస్ట్లో నేను కరివేపాకు యాడ్ చేసా. ఇదైతే నా సీక్రెట్ అండి. ఏ కర్రీ అయినా సూపర్ టేస్టీగా రావాలంటే నేను డెఫినెట్గా లాస్ట్లో కరివేపాకు యాడ్ చేసి ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి ఫ్లేవర్ ఎటు పోనివ్వకుండా ఉంచేసేస్తాను. ఇంకా కర్రీ అయితే రెడీ. మీరు అలా ట్రై చేసి చూడండి. కొన్ని రకాల కర్రీస్ అంటే ఇట్లాగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పన్నీర్ ఇట్లా యాడ్ చేసినవి కానీ, గ్రేవీ కర్రీస్ కానీ ఇట్లా యాడ్ చేస్తే మనకి కరివేపాకు టేస్టీగా ఉంటుంది. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసేసి జామకాయ తీసుకున్నాను. జామకాయ అనేది పేదవాళ్ళ యాపిల్ అని చెప్పొచ్చండి. యాపిల్లో కన్నా కూడా జామకాయలోనే ఎక్కువ విటమిన్స్, న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇది వచ్చేసి నేను సలాడ్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. క్యారెట్ ముక్కలు ఉంటే క్యారెట్ ముక్కలు తీసుకున్నాను. జామకాయ మీరు గమనిస్తే లోపల లైట్గా ఎర్రగా ఉంది. భలే టేస్టీగా ఉంటుందండి అట్లా ఎర్రగా ఉన్న జామ పండు మాత్రం. క్యారెట్ ఇంకా నాకు టమాటా కూడా సలాడ్లో తినాలనిపించింది. అందుకని కొంచెం టమాటా ముక్కలు పక్కన పెట్టేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకున్నా. కొత్తిమీర అనేది మనకి డైజెషన్ బాగుండేటట్టు చేస్తుంది. ఇంకా బ్యాడ్ అనేది మనకి అంటే డీటాక్స్ అవుతుంది. బాడీ విషపూరితమైనవన్నీ బయటికి పంపించేస్తుంది. జామకాయలో ఉన్నంత సి విటమిన్ నాకు తెలిసి ఏ ఫ్రూట్లో లేదండి. రోజు జామకాయ తీసుకున్నామంటే రోగ నిరోధక వ్యవస్థ మాత్రం చాలా బాగా బలపడుతుంది. ఈ జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్స్, అలర్జీస్ ఇట్లా వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళకి రెగ్యులర్గా జామకాయ పెట్టండి. అలాంటి వాటికి దూరంగా ఉంటారు. ఇంకా మనకి చాలా తక్కువ రేటుకే దొరుకుతాయి. సంవత్సరం అంతా దొరుకుతాయి కదండి జామకాయలు, చక్కగా తీసుకోవచ్చు. నిన్న క్యారెట్ జ్యూస్ అప్లోడ్ చేశా కదా, మీకు ఎలా అనిపించింది? అదైతే కలర్ భలే ఇంప్రూవ్ అవుతారండి. క్యారెట్ రెగ్యులర్గా తీసుకున్నారంటే మనకి కంటి సమస్యల నుంచి దూరం అవుతాము. అలాగే ఏ విటమిన్ రిచ్ కాబట్టి స్కిన్ బాగుంటుంది. మెయిన్ అసలు కంటి సమస్యలకి చెక్ పెట్టవచ్చు. ఇదో ఫ్రూట్ సలాడ్ అండి. ఒక ఫ్రూట్ సలాడ్, వెజిటబుల్ సలాడ్ అనొచ్చు. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మ్యాక్సిమం షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వంటల్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ నా ఇంటెన్షన్ అదేనండి, అందరికీ తెలుస్తాయి అని చెప్పని. ఇంకా ఇక్కడ లెమన్ పెట్టుకున్నాను నేను. రోజు 1 లెమన్ మాత్రం మర్చిపోకుండా డైట్లో వాడండి, వాక్ చేయండి, అలాగే డైట్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్